వసుకి రిషి గతం గుర్తు చేస్తూ వాళ్ళ ప్రేమ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కదా. వాళ్ళ పరిచయం ఎలా జరిగింది డిబిఎస్టి కాలేజ్లో అనేది వివరించి చెప్తాడు కదా. ఇంకా తర్వాత ఈ కోపిష్టిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానా, చాలా ఆశ్చర్యంగా ఉంది అని వసు రిషిని అలానే చూస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు అని రిషి పెళ్లి ఆల్బమ్స్ తీసుకొచ్చి వసుకి ఇస్తాడు. ఏంటివి అని అంటుంది. చూడు నీకే తెలుస్తుంది కదా అని అంటాడు రిషి. ఆల్బమ్ పైన రిషి ఫోటో వసు ఫోటో ఉండి వాళ్ళ పేర్లుండి మధ్యలో రిషిధార పరిణయం అని ఉంటుంది. అది చూసి వసు, మన మ్యారేజ్ ఆల్బమ్మా అని అంటుంది వసు. అవును అని అంటాడు రిషి. ఇంకా వసు ఫొటోస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. వసు రిషి ఇలా సీక్రెట్ మ్యారేజ్ ఫొటోస్ అవి. అదేంటి మన ఇద్దరమే ఉన్నాం, ఇంకెవరు లేరు అని అంటుంది వసు. మీ తమ్ముడు ఉన్నాడు, కాకపోతే ఫొటోస్ తీసేది మీ తమ్ముడే, అందుకే ఎవరు లేరు. గుడి దగ్గర పెళ్లి జరిగింది అని అంటాడు రిషి. అంటే ఎవరికి చెప్పకుండా మన ఇద్దరం మాత్రమే పెళ్లి చేసేసుకున్నామా అని అంటుంది వసు ఆశ్చర్యంగా. ఒక రకంగా అలాంటిదే అనుకో అని అంటాడు రిషి. మన పెళ్ళికి ఎవరైనా అడ్డు చెప్పారా, అందుకే మనం సీక్రెట్గా పెళ్లి చేసుకున్నామా? ఎవరు అడ్డుపడ్డారు? మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న. అమ్మ నాన్న అంటే గుర్తొచ్చింది. వచ్చిన దగ్గర నుంచి నాన్న, అక్క, మా తమ్ముడు ముగ్గురు కనిపిస్తున్నారు కానీ అమ్మ కనిపించడం లేదెందుకు అని అంటుంది వసు. రిషికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు వసు ఉన్న పరిస్థితిని బట్టి నిజం తెలియకపోవడమే బెటరు. నిజం తెలిస్తే వాళ్ళ అమ్మగారు లేరు అని తెలిస్తే వసు తట్టుకోలేదు. ఏం చేస్తుందో ఏంటో. తిను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇప్పుడే ఈ విషయం చెప్తే తను ఇంకా కోలుకోలేదు, చాలా బాధపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దాయడమే బెటర్ అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి రిషి ఆలోచిస్తున్నావు? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అని అంటుంది వసు. అదేం లేదు, మీ అమ్మగారు కొంతమంది ఇక్కడ నుండి తీర్థయాత్రలకు వెళ్ళారు, వాళ్ళతో పాటు ఆ దైవ దర్శనం చేసుకుని వస్తాను అని మీ అమ్మగారు కూడా వెళ్ళారు. తీర్థయాత్రలకి వెళ్ళిన వారు తిరిగి రావాలంటే టైం పడుతుంది కదా, అందుకే ఈ విషయం గురించి నీకు చెప్పలేదు అని అంటాడు రిషి. ఓ అవునా, అమ్మకి దేవుళ్ళంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ దేవుణ్ణి చూడాలి, ఈ దేవుణ్ణి చూడాలి అని ఎప్పుడూ అంటూ ఉండేది. మొత్తానికి అమ్మ దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిందనమాట అని అంటుంది వసు. అమ్మయ్య, వసు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఇంకా నన్ను ఇరకాటంలో పడేస్తుందేమో అనుకున్నాను. మొత్తానికి దైవ దర్శనానికి వెళ్ళింది అంటే నమ్మింది. ఇంక చాలు, వసుకి త్వరగా గతం గుర్తొచ్చేలా చేయాలి అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. మనం సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాం కదా, పెళ్ళికి ముందు మనకి ఎవరో అడ్డుపడి ఉంటారు కదా, కార్ చేజింగ్లు, ఫైటింగ్లు అవన్నీ జరిగాయా అని చాలా ఎక్సైటెడ్గా అడుగుతూ ఉంటుంది వసు. రిషి నవ్వుతూ, అబ్బో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావే అని అంటాడు. ఈ వసుధారని రిషి పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఆ మాత్రం చేజింగ్లు, ఫైటింగ్లు లేకపోతే ఎలా, చాలా బాగుంటుంది కదా అని అంటూ ఉంటుంది చాలా ఎక్సైటెడ్గా. సినిమాలు బాగా చూసేదానివా అని అంటాడు రిషి. సినిమాల్లోని మాత్రమే కాదు కదా, రియల్ లైఫ్లో కూడా జరిగితే ఆ ఫీలింగ్, ఆ మజా బాగుంటుంది కదా అని అంటుంది వాసు. అవన్నీ దాటుకునొచ్చి మనం పెళ్లి చేసుకుంటే ఏం కిక్కుంటుందో కదా అని అంటుంది వసు. చాలా ఆశలే ఉన్నాయే అని నవ్వుతూ ఉంటాడు రిషి. ఆ మాత్రం కిక్ లేకపోతే ఎలా రిషి, అంటే ఇవేమీ జరగలేదా? మన సీక్రెట్ మ్యారేజ్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అని చాలా డిసప్పాయింటెడ్గా అంటూ ఉంటుంది వసు. అమ్మో, ఇలానే వదిలేస్తే నువ్వేవేవో ఊహించేసుకుని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలా ఉన్నావు మన సీక్రెట్ మ్యారేజ్ పైన. అవేమీ జరగలేదు తల్లి, అసలు మెయిన్ విలను నువ్వే కదా అని అంటాడు రిషి. నేను విలనా అని అంటుంది వసు. అవును, నువ్వే విలన్ అని అంటాడు రిషి. నా ప్రేమ కథకు నేనే విలనా? చెప్పండి చెప్పండి, అసలు ఏం జరిగింది అని వసు చాలా ఎక్సైటెడ్గా అడుగుతూ ఉంటుంది. రిషి వాళ్ళ ప్రేమ గురించి మొత్తం చెప్తాడు. వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు, వాళ్ళ మధ్య అనుబంధం ఎలా పెరిగింది, వాళ్ళు ఒకరికొకరు విడిచి ఉండలేనంతగా ఎలా ఉన్నారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఎలా విడిపోయారు, మళ్ళీ ఎలా కలుసుకున్నారు విష్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలు, ఏంజెల్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం, తర్వాత ఆ విషయాన్ని అపార్థం చేసుకుని
వసు దూరంగా వెళ్ళిపోవడం, తర్వాత వసు కోసం రిషి రావడం, వసు కోసం వసు ఇంట్లోనే రిషి ఉండడం, వసు జాయిన్ అయిన పిహెచ్డి కాలేజ్లోనే వసు కోసం రిషి కూడా ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడం, ఇలా జరిగిన విషయాలన్నీ చెప్తాడు. తర్వాత అయినా సరే నువ్వు నీ మనసుని కఠినపరుచుకొని దూరంగా ఉంటున్నావు, అందుకే ఎంత చెప్పినా నువ్వు వినడం లేదని అలా సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. నీకే తెలియకుండా నీకే తాళి కట్టేశాను అని అంటాడు రిషి. అమ్మ దొంగ, నా ప్రమేయం లేకుండానే నాకు తాళి కట్టేశావా? అయితే నేను ఒప్పుకోను అని అంటుంది వసు. ఏంటి ఒప్పుకోకుండా ఉండేది? తర్వాత నువ్వే ఒప్పుకున్నావు తెలుసా అని అంటాడు రిషి నవ్వుతూ. అవునా, ఒప్పుకున్నానా? ఎలా అని అంటుంది వసు. నువ్వు కఠినంగా ప్రవర్తించేదానివే కానీ ఎప్పుడు నా కోసం నీ మనసు ఆరాటపడుతూనే ఉండేది, నాతో గొడవ పడుతూనే ఉండేదానివి అని అంటాడు రిషి. అబ్బో అని అంటుంది వసు నవ్వుతూ. తర్వాత మన పెద్దవాళ్ళందరూ కలిసి మనకి గ్రాండ్గా పెళ్లి చేయాలి అనుకున్నారు. తర్వాత మనం మా మావయ్య వాళ్ళ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అమ్మ నాన్న నన్ను మావయ్య వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళారు మన సీక్రెట్ మ్యారేజ్ అయిన తర్వాత. మా అత్తయ్య ఎవరో కాదు, మీ అమ్మగారికి సొంత అక్కే. మనిద్దరం అలా బావమరదలం కూడా అయిపోయాము అని అంటాడు రిషి. వావ్, మనిద్దరం బావమరదలమా అని అంటుంది వసు చాలా ఆశ్చర్యంగా. అవును అని అంటాడు రిషి. ఇంకా తర్వాత వాళ్ళు పెళ్ళి అందరి సమక్షంలో ఎలా జరిగింది ఏంటి అనే విషయాలన్నీ కూడా వసుకి గుర్తు చేస్తూ ఉంటాడు రిషి. భూషణ్ వారి ఇంట్లో పెళ్ళి ఎలా జరిగింది అని ఆల్బమ్ను కూడా చూపిస్తూ ఇంకా అందరి గురించి చెప్తూ అందరినీ గుర్తు చేస్తూ ఉంటాడు రిషి. వసు రిషి చెప్పేవి శ్రద్ధగా వింటూ అందరి గురించి తెలుసుకుంటూ ఉంటుంది. అంతలో మాధవి వస్తుంది. వసు అని పిలుచుకుంటూ ఆ అక్క రా అక్క అని లేవబోతూ ఉంటుంది. నువ్వేమి ఇబ్బంది పడకమ్మా, కూర్చో అని అంటుంది మాధవి. వసు, నీకు ఇబ్బందిగా ఉంటుంది అని డైనింగ్ హాల్లోకి రాలేవు అని నీకోసం మరిదిగారి కోసం మీ ఇద్దరి కోసం భోజనాన్ని ఇక్కడికే తీసుకొచ్చాను అని పక్కనే ఉన్న టేబుల్ పైన భోజనాన్ని పెడుతూ అంటూ ఉంటుంది మాధవి. ఎందుకక్క, మేము హాల్లోకి వచ్చేవాళ్ళం కదా అని అంటుంది వసు. వద్దులేమ్మా, నీకు అసలే ఒంట్లో బాగాలేదు, మరిది గారికి కూడా చేతికి గాయం తగిలింది కదా, మీ ఇద్దరు ఇక్కడే తినేయండి అని అంటుంది మాధవి. సరే అక్క అని అంటుంది వసు. అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను, మీ ఇద్దరు తినండి, నేను వెళ్తున్నాను అని ఇంకా అక్కడ నుండి మాధవి వెళ్ళిపోతుంది. మాధవి వెళ్ళిపోయిన తర్వాత వసు రిషి వంక చూస్తూ, రిషి బాగా ఆకలిగా ఉంది, భోజనం తిందామా అని అంటుంది గారాబంగా. ఇంకా రిషికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు బెడ్ పైన కూర్చో, నేను తీసుకువస్తాను అని టేబుల్ దగ్గర నుంచి బెడ్ మీదకి తీసుకువస్తాడు రిషి భోజనాన్ని. హ్యాండ్ వాష్ చేసుకోవడానికైనా దిగాలి కదా అని అంటుంది వసు. అవసరం లేదు, నేనే నీ హ్యాండ్ని క్లీన్ చేస్తాను అని రిషి ఒక బౌల్ తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి ఆ బౌల్లో వసు హ్యాండ్ని కడుగుతూ ఉంటాడు. వసు అలానే ప్రేమగా రిషిని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తిను, చాలా ఆకలిస్తుందన్నావు కదా అని అంటాడు రిషి. నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా నాకు కంపెనీ ఇవ్వు అని అంటుంది వసు. సరే అని ఇంకా వసు పక్కనే రిషి కూడా కూర్చుని తిందామని ఇంకా రిషి కలపబోతూ ఉంటే రిషికి గాయం కట్టుంటుంది కదా, చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వసు అది చూసి రిషి నువ్వు ఆగు అని అంటుంది. రిషి నువ్వు ఆగు, నీ చేతికి గాయమైంది కదా, నేను కలిపిస్తాను, నువ్వు స్పూన్తో తిను అని అంటుంది వసు. పర్వాలేదు, నేను తింటానులే అని అంటాడు రిషి. వద్దు అని చెప్పాను కదా రిషి అని అంటుంది కోపంగా వసు. అమ్మో, ఈ పొగరు కోపాన్ని కూడా చూపించేస్తుంది నా పైన అని రిషి మురిసిపోతూ సరే సరే నువ్వే కలిపి నేను తింటానులే అని ఇంకా రిషి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తాడు. వసు కలిపి స్పూన్ పెడుతుంది. ఆ స్పూన్ పట్టుకోవడానికి కూడా రిషికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ స్పూన్ కూడా వద్దు అని స్పూన్ పక్కన పెట్టేసి వసు రిషి ప్లేట్ని తీసుకుని వసుని రిషికి తినిపిస్తూ ఉంటుంది. పర్వాలేదు, నేను తింటానులే అని అంటాడు రిషి. నాకు కోపం తెప్పించుకు రిషి, నీ చేతికి చూడు ఎంత పెద్ద గాయమైందో, ఆ కట్టు వల్ల నువ్వు స్పూన్ కూడా పట్టుకోలేకపోతున్నావు, ఇంకెలా తింటావు, నేను తినిపిస్తాను అని చెప్తున్నాను కదా అను అని అంటుంది వసు కోపంగా. ఇంకా రిషికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది వసు అలా తినిపిస్తాను అనేసరికి. ఇంకా రిషి వసుని అలా ప్రేమగా చూస్తూ నోరు తెరుస్తూ ఉంటాడు. వసు రిషికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా తిను వసు అని అంటాడు రిషి. ఇంకా వసు కూడా భోజనం చేస్తూ రిషికి కూడా భోజనం
తినిపిస్తూ ఉంటుంది. అలా ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. వసు అలా రిషికి తినిపిస్తూ ఉంటే, నువ్వేం మారలేదు వసు, నువ్వు గతాన్ని మాత్రమే మర్చిపోయావు, కానీ నీ మనసు మాత్రం నన్ను మర్చిపోలేదు వసు. ఇదివరకు కూడా నాకేదన్నా అయితే నువ్వు తట్టుకునేదానివి కాదు. నేను అలిగినా నాకేదన్నా అయినా నువ్వు ఇలానే కోపాన్ని చూపిస్తూ అజమాయిషి చలాయిస్తూ నా అలకని తీరుస్తూ నాకు భోజనం తినిపించేదానివి. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నావు. నీ మనసు నాకెప్పుడు దగ్గరగానే ఉంటుంది. నీ మనసు నా కోసం ఆరాటపడుతూనే ఉంటుంది. నా కోసం ఆలోచిస్తూనే ఉంటుంది నీ మనసు అని రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకా వసు అన్నం తినిపిస్తూ ఉంటే అలా సంతోషంగా వసు తినిపిస్తున్న అన్నాన్ని తింటూ ఉంటాడు. రిషికి ఒక ఆలోచన వస్తుంది. బెట్టు చేయాలి అనుకుంటాడు. ఇంకా చాలు వసు, నాకొద్దు అని అంటాడు కావాలనే. చూడు రిషి, ఆకలి తీరకుండా అర్ధాకలితో పడుకోకూడదు. నువ్వేం తిన్నావని వద్దు అంటున్నావు? నేను ఊరుకునేదే లేదు. ఈ అన్నమంతా ఫినిష్ అయ్యే వరకు నువ్వు తినాల్సిందే, ఆపట్టు అని ఇంకా బలవంతంగా రిషికి చిన్నపిల్లవాళ్ళ నోట్లో పెడుతూ ఉంటుంది వసు. రిషి తనలో తానే నవ్వుకుంటూ ఇంకా వసు తినిపిస్తూ ఉంటుంటే తింటూ ఉంటాడు. ఇంకా 2 ముద్దలే ప్లీజ్ అని బ్రతిమాలుతూ రిషికి పెడుతూ ఉంటుంది. రిషి వసు దగ్గర కావాలని బెట్టు చేస్తూ వసు రిషి పైన అజమాయిషి చేస్తూ రిషికి భోజనాన్ని తినిపిస్తూ ఉంటే సంబరపడిపోతూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు రిషి. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.